మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. ఈరోజు మనం తంబళ్లపల్లి నియోజకవర్గం ములకల చెరువు మండలం గూడుపల్లి పంచాయతీ వద్ద ఉన్నటువంటి ఒక పాపాగ్ని నది ఏదైతే ఉందో ఇక్కడ సీజీ ప్రాజెక్టు దగ్గర మొదలయ్యి కడప జిల్లాలోని గండి ప్రాంతానికి అయితే ఈ యొక్క నది అయితే వెళ్ళడం అయితే జరుగుతూ ఉంటుంది. అంటే ఈ యొక్క ఇసుకాసురులు అధిక మొత్తంలో ఇసుక ఇక్కడ తవ్వడం ద్వారా ఏర్పడినటువంటి సమస్య ఏదైతే ఉందో ఇక్కడ గూడుపల్లి పంచాయతీ మొత్తాన్ని కూడా అతలాకుతలం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఈ యొక్క చెరువు కట్టకు ఏదైతే ఉందో ఇక్కడ మనం గమనిస్తున్నాం కదా, విజువల్స్లో మనం గమనిస్తున్నట్టుగా అంటే వీళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి యొక్క ద్వారం ద్వారానే ఈ నదీ జలాలు అనేటివి చెరువులోకి వెళ్ళడం అయితే జరుగుతూ ఉంది. ఇంతకుముందు జరిగేది ఈ ఇసుక ఎక్కువ మోతాదులో ఎత్తడం ద్వారా ఏమైందంటే ఒక ప్రాజెక్ట్ కింద భాగం అంతా కూడా కొట్టుకొని పోయినటువంటి పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడతా ఉంది. అంటే ఈ యొక్క ప్రాజెక్ట్లో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా ఆ ఫ్లో అయ్యి కడప జిల్లాకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఈ యొక్క ఇసుకాసురులు చేసినటువంటి యొక్క తప్పిదనానికి మొత్తం ఈ యొక్క గూడుపల్లి పంచాయతీ మొత్తం కూడా ఈరోజు అవస్థలు పడుతున్నటువంటి సందర్భం అయితే చాలా స్పష్టంగా కనపడతా ఉంది. అంటే ఆయకట్ట కింద దాదాపుగా అంటే కొన్ని వందల ఎకరాలు భూమిని సాగు చేసేటువంటి రైతులు ఇవాళ ఆ బోర్లు వేసుకొని బోరు కింద సేద్యం చేసేటువంటి పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఇప్పటికైనా కూడా ప్రభుత్వం కాస్త చర్యలు తీసుకొని అంటే ఇసుక ఏ విధంగా ఎత్తాలా, ఎంతవరకు ఎత్తితే మనకు చెక్ డ్యాములకు సేఫ్టీగా ఉంటుంది అనేటువంటి అంశాలన్నింటినీ కూడా ప్రభుత్వం దృష్టికి అందరూ కూడా తీసుకెళ్ళి కూడా ఈ కార్యక్రమాన్ని మరింతగా ఉధృతం చేయాలని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరు కోరుకోవడం అయితే జరుగుతూ ఉంది. తంబళ్లపల్లి నియోజకవర్గ ప్రజలకి మరియు మైనింగ్ డిపార్ట్మెంట్కి నమస్కరించి మేము చెప్తున్నది ఒకటే, ఇక్కడ మాకు గూడుపల్లి చెరువు పెద్ద చెరువు ఉంది. దీనికి ఒక వాటర్ సోర్స్ మనకు పాపాగ్ని నది నుంచి పోయే నీళ్ళలో ఎక్సెస్ అయిన వాటర్ ఆ వాల్ నుంచి స్పిల్వేలో కింద మన చెరువుకు వచ్చేకి ఒక వంక ఉంది. ఆ వంకకు అడ్డంగా ఎక్కడైతే నదీ జలాలు వచ్చి ఒక రిటైనింగ్ వాల్ ఉండి అక్కడి నుంచి చెరువు వంకలేక పోతుందో ఆ రిటైనింగ్ వాల్ అంటే ఒక చెక్ డ్యామ్ మాదిరిగా ఆ చెక్ డ్యాంలో ఉండే ఇసుకను గత ప్రభుత్వంలో ఈ ఇసుకాసురుల నల్లా, మైనింగ్ మాఫియా నల్లా, ఇసుక మాఫియా నల్లా వాళ్ళకి ఎన్ని పేర్లు ఉంటే అన్ని పేర్లు పెట్టచ్చు. ఇష్టానికి ఆ చెక్ డ్యాంలో ఉండే ఇసుకనంతా ఎత్తేసి లాస్ట్కు ఈ దుర్మార్గులు ఆ చెక్ డ్యామ్నే ఉన్న పునాదులను కూడా కదిలించడం వలన ఈరోజు నీళ్ళన్నీ వృధాగా ఏవైతే ఈ చెరువుకు పోవాల్సిన నీళ్ళు ఉన్నాయో ఈ నీళ్ళన్నీ వృధాగా చెక్ డ్యామ్ కింద వెళ్ళిపోయి మళ్ళీ గండేరులోకి పోతున్నాయి. ఖచ్చితంగా ఇది మా దృష్టికి వచ్చింది. సుమన్ టీవీ వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. వీళ్ళు మా దృష్టికి తీసుకొచ్చినారు. మేము కూడా ఇప్పుడు బడ్జెట్లో ఇరిగేషన్ ప్రాజెక్ట్ కింద ఏవైతే చేస్తానో ఈ బడ్జెట్లో మా ఇంజనీర్లకు చెప్పి ఆ చెక్ డ్యామ్ను పూర్తి భద్రతను కల్పించి మళ్ళీ మన గూడుపల్లి ప్రజానీకానికి నీళ్లను మన పాపాగ్ని నది నుంచి వస్తున్నాయో ఆ నీళ్ళన్నీ వచ్చేటట్లు ఏర్పాటు చేస్తామని చెప్పి మీ అందరికీ మాటిస్తున్నాం.